హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు పొద్దున్నే అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి అయితే మేము మా ఇంటికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా! మంచయితే ఎంత బాగుందంటే పొగమంచులాగా వచ్చేసింది మొత్తం. ఇంకా మేము ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పుడే టైం వచ్చేసి 7:20 అలా అవుతుందండి. ఇంకా ఈ మంచులోనే ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాం. అసలు పొద్దున ఇలా వస్తుందని మేము అస్సలు అనుకోలేదు. అసలు రోజు అసలు ఇలా ఉండదండి. ఈరోజు మార్నింగ్ ఎందుకో మరి ఇలా పొగమంచులాగా అయిపోయింది మొత్తము. గుంటుపల్లి ఏరియా మొత్తం ఇలాగే ఉంది. దాదాపు మా ఇంటికెళ్ళేదాకా గూడా అండి ఇలాగే మంచు కమ్మేసింది. చాలా వరకు రోడ్ల మీద కూడా ఏమి కనిపించట్లేదు. మనకి దగ్గరికి వెళ్ళేటప్పుడే కనిపిస్తుంది. చూస్తున్నట్టయితే నా వెనకాల గాని, నా ముందు గాని మేము వెళ్ళే ప్రయాణంలో ఎక్కడ చూసినా మంచేనండి. చుట్టుపక్కల మొత్తం అదే. నా కెమెరా గూడా దాదాపు మంచు అలా కమ్మేసిందన్నమాట. అందుకే దిమ్మగా అలా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి పిల్లలైతే స్వెటర్‌లన్నీ వేసుకున్నారు. కానీ మా బాబైతే తెచ్చుకోలేదండి. ఇంకా వాడినైతే మధ్యలో కూర్చోబెట్టుకున్నాను సగం దూరం వెళ్ళిన తర్వాత. ఇంకా పాపకి ఎలాగో స్వెటర్ ఉంది కాబట్టి తలకి అయన్నీ కప్పేసుకొని చక్కగా పడుకుంది ముందు. ఇంకా మంచు పడుతుంది కదా! బయటకొచ్చి చూస్తుంటే కాసేపు ఉండి బయలుదేరదాం అని చెప్పి అనుకున్నాం. పిల్లలకైతే స్కూల్ ఉందండి. ఇంక అందుకని చెప్పి స్కూల్ ఎందుకు మానిపించాలని చెప్పి వచ్చేసాం ఇంకా. ఇంక ఈ పొగమంచులోనే అలాగే వచ్చాం కానీ ఇబ్బందేం లేదు. కాపోతే ఎళ్ళేటప్పుడు కొంచెం నిదానంగా వెళ్తే సరిపోయిద్ది. మరీ స్పీడ్‌గా ఎళ్తే గనక మా ముందు వెళ్తున్న లారీలు చూసారు కదా! అసలు ముందుకు వెళ్ళిపోతుంటే అస్సలు కనిపించట్లేదు. అంత బాగుంది. చుట్టుపక్కల ఏం పొలాలు గూడా కనిపించట్లేదండి. నేను చాలా వీడియోలో కూడా చూపిచ్చాను. ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మొత్తం చుట్టుపక్కల మొత్తం ఎలా ఉండిద్దని. అలాంటిది మాకసలు కంటికి కూడా కనిపించలేదు. ఒక్క ఊరు గాని, ఒక్క ఇల్లు కూడా కనిపించలేదండి. అంత ఎక్కువగా పొగైతే ఉంది. పొగమంచు. ఇంకా మీరెప్పుడైనా ఇలా పొగమంచులో ప్రయాణం చేసిన రోజులుంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడి నుంచి మా ఇంటికెళ్ళే దారిలో ఇంకా పిల్లలకి టిఫిన్ చేయలేదు కదా! ఎలాగో అని చెప్పి అక్కడ టిఫిన్ తీసుకున్నాం. ఇంక పాప, బాబుకి నచ్చిన టిఫిన్ అయితే తీసుకున్నారు. ఒకళ్ళకి దోస, ఇంకొకళ్ళకి మైసూర్ బొండాలు. ఇంకా మార్నింగ్ వేడి వేడిగా అయితే చేస్తున్నారండి అక్కడ టిఫిను. ఇంకా అయి తీసుకొని ఇంక మేమైతే ఇంటికొస్తున్నాం. ఇదొచ్చేసి షార్ట్ కట్ అండి మా ఇంటికొచ్చే దారిలో. ఇంక ఇక్కడి నుంచి తొందరగా ఇంటికెళ్ళిపోవచ్చని చెప్పి ఇంకా ఇటు నుంచి వచ్చేసాము. ఇదంతా చెరువండి. చేపల చెరువు. అసలు చూసారు కదా! ఎంత బాగుందో అసలు. నాకైతే ఈ మంచు ప్రయాణాలు చేసేటప్పుడు నాకు స్కూల్ డేసే గుర్తొస్తాయి. ఎందుకంటే 10థ్ క్లాస్‌లో పొద్దున్నే 5:30 కల్లా లెగిసి ట్యూషన్‌కెళ్ళేవాళ్ళమాట. మంచులో అరుచుకుంటూ ఎళ్ళేవాళ్ళం. ఇంకా అయన్నీ తలుచుకుంటూ మా వారికి చెప్తూ ఇంకా ఇంటికైతే వచ్చాక పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేశాను. ఇదొచ్చేసి గుడ్డు పొరుటు తాలింపండి. అంటే అన్నంలో కలిపేసేసాను కర్రీ గూడా. ఇంకా పిల్లలకి స్కూల్ టైమ్ అవుతుంది. ఇంటికెళ్ళాక కూడా చేయలేము కదా! అని చెప్పి అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఇలా చేసేసుకొని బాక్స్‌లో పెట్టుకొనొచ్చాను. ఇంకా అమ్మమ్మ పిల్లలకి టైం అయిద్ది కదమ్మా! ఇంటికెళ్ళాక ఏం వండుతావులే అని చెప్తే ఇంకా అక్కడే వండేసుకొని తెచ్చుకున్నానండి. ఇంక ఇది ఉంది కాబట్టి నాకు కొంచెం టైం అనేది సేవ్ అయింది. ఎక్కువ టైం ఏమి అవ్వలేదు. ఇంక పిల్లలు కూడా త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్కూల్‌కైతే బయలుదేరారండి. అలాగే మా పిల్లలకి రేపైతే హాలిడే అండి. ఎందుకంటే హోలీ ఫెస్టివల్ గదా! అందుకని చెప్పి ఈరోజు స్కూల్‌లో వాళ్ళకి ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు ఎలా వచ్చారనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఎందుకు కూర్చోవాలని చెప్పి ఇంకా రీల్స్ చూస్తా ఉంటే కుకింగ్ వీడియోస్ బియ్యం పిండితో చాలా సింపుల్‌గా పాత కాలంలో ఇలాగే చేసేవాళ్ళంటండి. చాలా సింపుల్ అలాగే చాలా మంచిదంటండి. ఇదేంటో మీతో షేర్ చేసుకుంటా. ఏం లేదు మిక్సీలో బియ్యం పిండి, కొంచెం బెల్లం, ఇలాచీ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్న తర్వాత మనం ఒక స్టీల్ గిన్నె గానీ, లేపోతే కళాయిలో అయినా సరే మనం కొంచెం నెయ్యి గానీ, లేపోతే నూనె గానీ వేసుకొని కొంచెం కాగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న బియ్యం పిండి, బెల్లంని దీంట్లో యాడ్ చేసుకోవాలి. నేనైతే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే ఉందండి. ఇంకా అదే కలుపుకొని దాంట్లో ముందుగానే మిక్సీ చేసుకున్న ఈ లిక్విడ్ కూడా యాడ్ చేసుకొని ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇది దగ్గర వచ్చేదాకా ఇలా చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గానే ఉంది. అలాగే ఈ బియ్యం పిండి స్వీట్ వచ్చేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు వరకు ఇది చేసుకొని తింటే చాలా బలమంట. అలాగే పిల్లలకి కూడా చాలా మంచిదంట అండి. ఎందుకంటే నెయ్యి, బెల్లం వేసాం కదండీ! అందుకని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. వాళ్ళకి కూడా చాలా బలం ఉంటది. ఇంక ఇది దగ్గర పడిన తర్వాత ప్లేట్‌లో నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకోండి.
ఇంక ఈ లోపల మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారండి. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారంట ఈరోజు. స్కూల్‌లో చాలా బాగా ఉంది మమ్మీ. మేమైతే రంగులు పూసుకున్నాము. చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు. పొద్దున్నే వెళ్ళేటప్పుడు వాళ్ళ డ్యాడీ చేత కలర్స్ అయితే తీసుకొని వెళ్ళారంటండి. ఇంకా వాళ్ళనైతే మధ్యాహ్నం నుంచి చాలా బాగా ఆట ఆడిపిచ్చారంట రంగులు రాసుకుంటా. ఇంకా మా పిల్లలైతే ఫ్రెష్ అయిపోయి, రెడీ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే రేపు హాలిడే కదా! అందుకని చెప్పి ఈరోజు మళ్ళీ ఈవినింగ్‌కి మేము 7:30 అలా అవుతుంది టైము. ఇంకా అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం అని చెప్పి రెడీ అయ్యాం. ఇంక ఈ లోపల నేను ముందుగానే చేసి పక్కన పెట్టుకున్నాను కదండీ! పిండి స్వీట్. ఇంక ఇదైతే ఎలా ఉందని చెప్పి మీకు చూపిస్తున్నాను. నిజంగా దీని టేస్ట్ ఎలా ఉందంటే ఇప్పుడు తిన్నాక నాకు కొంచెం చలివిడి అంటారు కదండీ! బియ్యం నానబెట్టి చేస్తారు. అలాగే బాలింతలకు గాని, నిద్ర చేసి వెళ్ళినప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా! సీమంతం చేసినప్పుడు. సేమ్ అదే టేస్ట్ అండి. సేమ్ చాలా బాగుంది. నాకైతే అదే తింటున్నట్టు అనిపించింది. కాపోతే కొంచెం టేస్టు నేను బియ్యం నానబెట్టకుండా బయట షాప్‌లో తెచ్చి విడిగా చేశాను కాబట్టి కొంచెం బియ్యపు పిండి వాసన అయితే తెలుస్తుంది. మీరు ఒకవేళ చేయాలనుకుంటే బియ్యపు పిండిని కొంచెం లైట్‌గా దోరగా ఫ్రై చేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చేసుకొని తినండి. నేనైతే ఫస్ట్ నాకు తెలియక మామూలుగానే మిక్సీలో చేసేసాను. ఈసారి ఖచ్చితంగా మీరేం చేస్తారంటే ఇలా స్వీట్ రెసిపీ ఏదైనా చేసుకోవాలనుకుంటే బియ్యపు పిండిని బాగా కొంచెం ఫ్రై చేసుకోండి. అప్పుడు బావుంటది. పచ్చి వాసన అనేది పోయిద్ది తినేటప్పుడు. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ మా పిల్లలకి రేపు హోలీ కదండీ! వాళ్ళకి కావాల్సినయన్నీ తీసుకున్నారు ఇంక మా వారు. ఇంక తీసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. పొద్దున్నే కదా ఇంటికొచ్చావు మళ్ళీ సాయంత్రం కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడం అవసరమా అని చెప్పి అనుకుంటారేమో! అసలు పొద్దున్న పిల్లల కోసమేనండి నున్నాకొచ్చాను. లేపోతే అక్కడే గుంటుపల్లిలోనే ఉండేదాన్ని. ఇంకా తప్పనిసరిగా వచ్చాను కాబట్టి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాం. అమ్మమ్మ వాళ్ళ ఊరు అంత దూరమేం కాదండి దగ్గరే. ఇంక అందుకని చెప్పి పొద్దున వెళ్తున్నాను కదా! సాయంత్రం కల్లా వచ్చేస్తానులే అమ్మమ్మ అని చెప్పి వచ్చేసాను. ఇంకిప్పుడైతే మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో కోసం మీరు ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఫుల్ ఎంజాయ్ చేశారు మా పిల్లలు. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.